హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ IIITకి సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ఈ డౌట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోని స్కిప్ చేయకండి. అవి ఏంటంటే, కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి, అంటే ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి, అలాగే క్యాంపస్ చేంజింగ్ సెకండ్ పేజ్ వాళ్ళకు కూడా ఇస్తారా, అలాగే మనకి క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి, అలాగే ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అలాగే మన రిజల్ట్స్ ఎలా చూడాలి, మన డాక్యుమెంట్స్ ఇప్పుడు మనకు వచ్చిన క్యాంపస్లో ఇచ్చేస్తున్నాం కదా, మరి మనం వేరే క్యాంపస్కి చేంజ్ అయితే మళ్ళీ మనం డాక్యుమెంట్స్ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకువెళ్ళాలి. ఇలాంటి డౌట్స్ అన్నీ చాలా మందికి ఉన్నాయి కదా. ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ అలాగే సెకండ్ పేజ్ రిజల్ట్స్తో పాటే వస్తాయండి. మనకి సెకండ్ పేజ్ రిజల్ట్స్ అనేవి ఆగస్టు సెకండ్ వీక్లో రావచ్చు. ఎందుకంటే ఆగస్టు ఫస్ట్ వీక్లో రావు. మనకి ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ అనేది, అంటే ఇప్పుడు మనకి 27తో కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది కదండి. కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2-3 డేస్లో, అంటే ఒకవేళ మనకి జూలై 30ని కానీ 31ని కానీ మనకి క్యాంపస్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తే ఒక 5 డేస్ అలా టైం ఇస్తారండి. అంటే ఆగస్టు 4th వరకు కానీ 5th వరకు కానీ మనకి ఈ క్యాంపస్ చేంజ్ చేసుకునే ఆప్షను మనకి ఉండొచ్చు. కాబట్టి అప్పుడు మనకి రిజల్ట్స్ రావు కదా. మరి ఇది వెబ్సైట్లోనే మనకి పెడతారండి. మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే క్యాంపస్ చేంజ్ చేసుకోమని అక్కడ లింక్ ఇస్తారు. లింక్పై క్లిక్ చేసి ఎలా మనం చేంజ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా మీకు స్క్రీన్ పైన వీడియో లాస్ట్లో ఇస్తాను, లేదంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ లింక్లో ఉంటుంది, చూడండి. మరి మనకి ఈ క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ కూడా సెకండ్ పేజ్ రిజల్ట్స్తోనే వస్తాయి. అందువలన మనకి ఆగస్టు ఫస్ట్ వీక్లో వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి సెకండ్ వీక్లోనే క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ కూడా వస్తాయి. మరి ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎలా అప్లై చేసుకొని సెకండ్ పేజ్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు వేరే లింక్ అయితే ఇస్తారు క్యాంపస్ చేంజ్ అయిన వాళ్ళవి. ఆ లింక్ క్లిక్ చేసి ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా క్యాంపస్ చేంజ్ అయినట్లు, మీరు ఏ క్యాంపస్కి చేంజ్ అయ్యారు అనేది కూడా అక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మరి సెకండ్ పేజ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెకండ్ పేజ్ వాళ్ళకు కూడా క్యాంపస్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుందా అంటే, వీళ్ళకి కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అప్పటికి మనకి థర్డ్ పేజ్లో సీట్స్ ఏమైనా, అంటే సెకండ్ పేజ్లో ఎవరైనా జాయిన్ అవ్వక కొన్ని సీట్స్ ఏమైనా మిగిలితే అప్పుడు థర్డ్ పేజ్ ఉంటుంది. అప్పుడు థర్డ్ పేజ్ ఉంటుంది కాబట్టి సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ ఫస్ట్ పేజ్లో మనకి క్యాంపస్ చేంజింగ్ ఎలా ఆప్షన్ ఇస్తారో అలా ఇస్తారండి. ఒకవేళ మనకి సెకండ్ పేజ్లో అన్ని సీట్స్ ఫిల్ అయిపోతే క్యాంపస్ చేంజింగ్ ఆప్షను ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. తర్వాత మీరు క్యాంపస్కి వెళ్ళాక అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా అక్కడ క్యాంపస్లో ఏమైనా ఆప్షన్ ఉంటే మీరు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే వచ్చిన క్యాంపస్లోనే మీరు చదువుకోవాలి. నాకు తెలిసినంత వరకు థర్డ్ పేజ్ కూడా ఉంటుందండి. ఒకవేళ థర్డ్ పేజ్ ఉంటే సెకండ్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకు కూడా క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే ఫస్ట్ పేజ్లో ఎవరైనా క్యాంపస్ చేంజింగ్ అవ్వకపోయారనుకోండి, అటువంటి వాళ్ళకి మళ్ళీ సెకండ్ పేజ్లో ఆప్షన్ ఇస్తే అప్పుడు కూడా మళ్ళీ ఫస్ట్ పేజ్ వాళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఇస్తారు. అంటే ఇప్పుడు ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు క్యాంపస్ చేంజింగ్ పెట్టుకుంటారు కదా, కొంతమంది అవుతారు, కొంతమంది క్యాంపస్ చేంజ్ అవ్వరు, అదే క్యాంపస్లో ఉండాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళు సెకండ్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆప్షన్ ఇస్తే ఈ ఫస్ట్ పేజ్లో ఎవరైతే క్యాంపస్ చేంజ్ అవ్వలేకపోయారో అటువంటి వారు సెకండ్ పేజ్ చేంజ్ అయినప్పుడు మీరు చేంజ్ అవ్వచ్చు. అలాగే క్యాంపస్ చేంజ్ అయిన వాళ్ళు మరి ఇప్పుడు మనకి ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్లో డాక్యుమెంట్స్ ఇచ్చేస్తున్నాం కదా, ఆ క్యాంపస్కి మనకి డాక్యుమెంట్స్ అన్నీ ఉండిపోతాయి కదా. మనం వేరే క్యాంపస్కి చేంజ్ అయితే మరి మన డాక్యుమెంట్స్ మనమే తీసుకువెళ్ళాలా అనే డౌట్ ఉండొచ్చు. అలా ఏం ఉండదండి. ఇప్పుడు మీరు ఒకవేళ శ్రీకాకుళం క్యాంపస్లో డాక్యుమెంట్స్ ఇచ్చారనుకోండి, ఒకవేళ మీకు న్యూజివేడ్ ట్రాన్స్ఫర్ అయ్యిందనుకోండి, అప్పుడు మీరు డైరెక్ట్గా క్యాంపస్ చేంజింగ్ ఆర్డర్ అనేది తీసుకొని, అంటే అది కూడా మనకు వెబ్సైట్లో పెడతారు, డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ ఆర్డర్ అనేది తీసుకొని నూజివీడ్ క్యాంపస్కి వెళ్ళిపోవచ్చు. మీ యొక్క డాక్యుమెంట్స్ మాత్రం వాళ్ళు కాలేజ్ వాళ్ళే పంపించేస్తారు. మీరు ఇక్కడ శ్రీకాకుళం క్యాంపస్లో తీసుకొని అక్కడ న్యూజివీడ్లో సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. అలాగే మరి ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేయండి. మీకు ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి కాలేజ్ అని చెప్పారు, కానీ ఇంకా డేట్ ఇవ్వలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ అయితే వస్తుందండి. అంటే ఇప్పుడు
ఇప్పుడు మనకి 27తో కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకి ఆగస్టు 1 నుంచి ఏదో ఒక రోజు మనకి మెసేజ్ పంపిస్తారు మీ క్యాంపస్ వాళ్ళు. శ్రీకాకుళంకి సెలెక్ట్ అయిన వాళ్ళకి శ్రీకాకుళం క్యాంపస్ నుంచి మెసేజ్ వస్తుంది ఏ డేట్స్లో మీరు కాలేజ్కి అటెండ్ అవ్వాలనేది. సో మరి మీరు ఆ డేటు మెసేజ్ వచ్చే వరకు వెయిట్ చేయండి. చాలామందికి మెసేజ్ రాకపోవచ్చు, అంటే ఒకవేళ ఫోన్ నెంబర్ అని ఏమైనా మిస్టేక్ ఇస్తే అలాంటి వాళ్ళకి మెసేజ్ రాదు. మిగతా వాళ్ళందరికీ కూడా మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీకు ఆగస్టు 1st వీక్లో ఎవరికైనా మెసేజ్ వస్తే అటువంటి వాళ్ళందరూ మన ఛానల్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు శ్రీకాకుళం క్యాంపస్ కానీ న్యూజివేడ్ కానీ ఎవరైనా మొబైల్ నెంబర్ రాంగ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడు వెళ్ళాలో తెలియదు కదా మెసేజ్ రాకపోతే. మీరు ఒక్కరు కామెంట్ చేసినా, అంటే 4 క్యాంపస్ కలిపి ఒక్కొక్కరు కామెంట్ చేసినా సరే నేను వీడియో చేస్తాను. మిగతా వాళ్ళందరూ ఆ డేట్స్లో అయితే ఆ క్యాంపస్కి వెళ్ళిపోతారు. కాబట్టి మ్యాక్సిమం అందరికీ మెసేజ్ వస్తుందండి. ఎవరైనా మొబైల్ నెంబర్ మిస్టేక్గా ఎంటర్ చేసి అక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వకపోతేనే మెసేజ్ రాదు. మెసేజ్ వచ్చే వరకు మీరు కాలేజ్కి వెళ్ళకండి, ఇంటి దగ్గరే ఉండండి. మెసేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడు రమ్మన్నారో అప్పుడు మాత్రం తప్పనిసరిగా మీ ఐడి కార్డు అలాగే మీకు ఇచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ కూడా తీసుకొని అయితే కాలేజ్లో అటెండ్ అవ్వండి. అలాగే చాలామంది కాలేజ్కి ఏమేమి లగేజ్ తీసుకువెళ్ళాలని అడుగుతున్నారు. సో నేను వీలైతే ఆగస్టు 1st వీక్లోనే వీడియో అయితే చేస్తానండి, ఏమేమి లగేజ్ తీసుకువెళ్ళాలనేది. లేదంటే ఎంఆర్ఎస్ తెలుగు ఛానల్లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏమేమి లగేజ్ తీసుకువెళ్ళాలో నేను వీడియో కూడా చేశాను. అది చూసి అయినా మీరు ఆ సేమ్ అదే లగేజ్ తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.